టీవీ వరుస కథనాలపై ఏపీ సర్కార్ స్పందించింది. టోల్ వసూళ్లపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో టోల్ ప్లాజా సిబ్బంది దిగొస్తున్నారు. కృష్ణా జిల్లాలో అన్ని టోల్ ప్లాజాల వద్ద టోల్ రుసుము నిలిపివేశారు. కీసర, పొట్టిపాడు, చిల్లకల్లు టోల్ ప్లాజాల వద్ద ఫీజు లేకుండా వాహనాలను వదిలేస్తున్నారు సిబ్బంది. టోల్ ఫీజు వసూలు చేయడం ఆపివేయాలని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ యథావిధిగానే వసూళ్లు చేయడాన్ని సర్కార్ తప్పుపట్టింది. వసూళ్లు ఆపివేయాలని పోలీస్ ఉన్నతాధికారులు టోల్ ప్లాజా సిబ్బందికి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. మరొకవైపు కీసర టోల్ ప్లాజాలో ఏపీ సర్కార్ ఆదేశాలతో టోల్ నిలిపివేశారు. పోలీసులు దగ్గరుండి ప్రయాణికులను రుసుం కట్టకుండా పంపించి వేస్తున్నారు. మిగతా టోల్ ప్లాజాల్లోనూ ఇదే పంథాను అనుసరించాలని పోలీసులు నిర్ణయించారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ప్రస్తుతం టోల్ ప్లాజాల దగ్గర పరిస్థితి ఎలా ఉంది? అన్ని టోల్ ప్లాజాల దగ్గర ఫ్రీగానే వెళ్లిపోతున్నాయా వెహికల్స్ ఆగకుండా? సంక్రాంతి రద్దీని పురస్కరించుకుని ఏపీలో టోల్ ప్లాజాల దగ్గర ఎటువంటి రుసుము వసూలు చేయకుండా వాటిని ఫ్రీగానే వదిలేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిన్నే ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా టోల్ ప్లాజా సిబ్బంది మాత్రం మాకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులతో ఎటువంటి సంబంధం లేదు, మాకు నేషనల్ హైవే అథారిటీస్ నుంచి అధికారిక ఉత్తర్వులు వచ్చే వరకు కూడా మేము ఇదే విధంగా టోల్ రుసుము వసూలు చేస్తామని చెప్పి ఉదయం వరకు బెట్టు చేశాయి. దీంతో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు పట్టించుకొని టోల్ ప్లాజా సిబ్బంది నిర్లక్ష్య వైఖరితో వాహన చోదకులు అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అదేవిధంగా ప్రకటించిన నిబంధనని పట్టించుకోకపోవడం పట్ల వాహన చోదకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని ఏపీ సర్కార్ అయితే సీరియస్ గా తీసుకుని వెంటనే టోల్ ప్లాజాలకు ఏదైతే పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఉంటాయో అక్కడున్న పోలీసుల్ని నేరుగా అక్కడ టోల్ ప్లాజాల దగ్గరికి పంపించడం, అక్కడ దగ్గరుండి టోల్ ప్లాజాల సిబ్బంది ఎటువంటి రుసుము వసూలు చేయకుండా కార్ల వరకు వాటిని పంపించే విధంగా అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో 4 టోల్ గేట్లు ఉన్నాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రవేశించడానికి తొలుతున్నటువంటి చిల్లకల్లు చెక్ పోస్టు, కేసర, పొట్టిపాడు, అదేవిధంగా కలపర్రి 4 చెక్ పోస్టుల దగ్గర కూడా ఇప్పుడే స్థానిక పోలీసు అందరూ అడిషనల్ ఎస్పీ సాయికృష్ణ ఆదేశాల నేపథ్యంలో దగ్గరుండి కార్లన్నిటికీ కూడా టోల్ ఫీజు అనేది వసూలు చేయకుండా వాహనాలన్నింటినీ కూడా పంపించేస్తున్నారు. మరోవైపు లారీలకు సంబంధించి మాత్రం టోల్ ఫీజు అయితే వసూలు చేయడం అయితే కనపడుతుంది. ఇప్పటికీ కూడా టోల్ ప్లాజా సిబ్బంది మాత్రం మాకు ఎటువంటి ఆదేశాలు లేవు, కేవలం పోలీసులు రంగంలోకి దిగారు కాబట్టి మేము ఏం చేయలేక పక్కకు తప్పుకుంటున్నామని చెప్తున్నారే తప్ప రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను పాటిస్తామని వాళ్ళ ఆదేశాలను మేము అమలు చేస్తున్నామని మాత్రం ఎక్కడా చెప్పట్లేదు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నిర్వహిస్తున్న ఈ టోల్ ప్లాజాలకు సంబంధించి రాష్ట్ర ప్రజలు సంక్రాంతి పండుగ 3 రోజులు ఇబ్బంది పడకుండా ఉండటానికి అమలు చేద్దామని చెప్పి ప్రకటించిన ఆదేశాలను పట్టించుకోకుండా ఈ విధంగా టోల్ ప్లాజా సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు మీద అయితే ఏపీ సర్కార్ చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుందనే చెప్పొచ్చు. 3 రోజుల వ్యవధిలో 3 రోజుల పాటు ఈ టోల్ ఫీజు వసూలు చేయకుండా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే 1.5 రోజు అంటే నిన్న ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయం వరకు కూడా అన్ని టోల్ ప్లాజాల దగ్గర డబ్బులు అయితే వసూలు చేశారు. ఈ నేపథ్యంలో వాహన చోదకులు అందరూ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో అదేవిధంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మళ్ళీ 16వ తారీఖు రోజున్నర పాటు కూడా టోల్ రుసుము వసూలు చేయకుండా ఉండాలనే నిబంధన ఉంది. కాబట్టి కనీసం ఈ 1.5 రోజైనా సరే టోల్ ప్లాజాల దగ్గర రుసుము వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే టోల్ ప్లాజాలు ఏ పరిధిలో ఉంటాయో ఆ పోలీసులను నేరుగా టోల్ ప్లాజాల దగ్గరికి పంపించడం, వాళ్ళనే దగ్గరుండి టోల్ ప్లాజా సిబ్బందిని పక్కన పెట్టి నేరుగా పోలీసుల ద్వారానే ఏదైతే టోల్ ప్లాజాల దగ్గరకు వస్తున్న కార్లు ఉన్నాయో వాటికి టోల్ ఫీజు వసూలు చేయకుండా అక్కడ నుండి పంపించేయడం అయితే జరుగుతుంది. కృష్ణా జిల్లాలో ఉన్న 4 టోల్ ప్లాజాల దగ్గర ప్రస్తుతం ఎటువంటి రుసుము వసూలు చేయకపోవడంతో కార్లన్నీ హైదరాబాద్ వైపు నుండి వస్తున్న అన్ని వెహికల్స్ కూడా ఈ టోల్ ప్లాజాల నుంచి ఎటువంటి రద్దీ లేకుండా వెంటనే వెళ్ళిపోతుంది. అయితే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కాజా చెక్ పోస్ట్ దగ్గర అయితే ఖచ్చితంగా టోల్ రుసుము కట్టి తీరాల్సిందే అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ప్రత్యేకంగా బోర్డులను కూడా స్టిక్కర్ల రూపంలో కాజా చెక్ పోస్ట్ దగ్గర కూడా అతికిచ్చారు. ఖచ్చితంగా టోల్ రుసుము కట్టితేనే మేము అక్కడ నుంచి వాహనాలను వదులుతామని చెప్పి అక్కడ గుంటూరు జిల్లా కాజా చెక్ పోస్ట్ దగ్గర పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో
మొత్తం ఈ కృష్ణా జిల్లా అంతా కూడా టోల్ ప్లాజాల దగ్గర టోల్ రుసుము వసూలు చేయట్లేదు కాబట్టి మిగతా ఎక్కడైతే గుంటూరు జిల్లా అదేవిధంగా కృష్ణా జిల్లా దాటిన తర్వాత పశ్చిమ గోదావరి దాటిన తర్వాత ఉన్న చెక్ పోస్టుల దగ్గర కూడా ఇదే విధంగా స్థానిక పోలీసుల్ని నేరుగా టోల్ ప్లాజాల దగ్గర రంగంలోకి సాయంత్రం కల్లా దింపే ఆలోచనలో ప్రభుత్వం కూడా ఉంది. ఇప్పటి వరకు టోల్ ప్లాజా సిబ్బంది వినకపోతే సాయంత్రం ఒక 2-3 గంటల సమయంలో ఖచ్చితంగా స్థానిక పోలీసులే టోల్ ప్లాజాల దగ్గరికి వెళ్లి వాహనాలందరినీ అన్నింటినీ కూడా ఎటువంటి డబ్బులు కట్టించుకోకుండా విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే ప్రభుత్వం తీసుకుంది. రైట్. ఇక మరోవైపు గుంటూరు జిల్లాలో టోల్ ప్లాజాల వద్ద కూడా ఫీజు వసూళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ సిబ్బంది టోల్ వసూలు చేస్తున్నారు. దీంతో ప్లాజాల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. చాంతాడంత క్యూ లైన్స్ ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం చెప్పినప్పటికీ టోల్ వసూలు చేస్తుండడంపై వాహనదారులు మండిపడుతున్న పరిస్థితి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. సంక్రాంతి పండుగ రద్దీతో టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోతుంది. గంటల తరబడి కూడా వాహనాలకు సంబంధించిన కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టోల్ గేట్ల దగ్గర గంటల తరబడి కూడా నిలబడాల్సినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి చూసుకుంటే కనుక పెద్ద సంఖ్యలో వాహనాలు టోల్ గేట్ల వద్ద వస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది టోల్ ఫీజుని పూర్తిగా ఎత్తివేయాలని చెప్పి. అయితే కేంద్ర పరిధిలో ఉన్నటువంటి వ్యవహారం అయినందువలన టోల్ గేట్కి సంబంధించినటువంటి యాజమాన్యం మాత్రం టోల్ గేట్కి సంబంధించినటువంటి ఫీజు రుసుముని వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో టోల్ గేట్స్ దగ్గర ఉన్నటువంటి ట్రాఫిక్ రష్ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మనం విజయవాడ చెన్నైకి సంబంధించినటువంటి రహదారి మీద టోల్ గేట్ దగ్గర ఉన్నాం. కాజా టోల్ గేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ హైవేకి సంబంధించినటువంటి వాహనాలకు సంబంధించినంత వరకు కూడా ట్రాఫిక్కి సంబంధించినటువంటి రష్ ప్రస్తుతం భారీగా కనిపిస్తుంది. దూర ప్రాంతాల నుంచి సొంత ఊళ్ళకి వచ్చేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సొంత వాహనాల్లో టోల్ గేట్ వద్దకి చేరుకుంటున్నారు. అయినప్పటికీ కూడా టోల్ గేట్కి సంబంధించినటువంటి రష్ ఇంకా ప్రస్తుతం కొనసాగుతుంది. టోల్ గేట్స్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ట్రాఫిక్కి సంబంధించినటువంటి రద్దీ కొనసాగుతుంది. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ట్రాఫిక్కి సంబంధించి వస్తున్నటువంటి వాహనాలకు సంబంధించినంత వరకు కూడా టోల్ ఫీజు ఇంకా వసూలు అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ట్రాఫిక్కి సంబంధించినటువంటి రద్దీ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం నుంచి ఇంకా ఎక్కువ ట్రాఫిక్ రద్దీ కనిపించింది. పెద్ద ఎత్తున వాహనాలు దూర ప్రాంతాల నుంచి రావటం, టోల్ గేట్ వద్ద నిలబడాల్సినటువంటి పరిస్థితి. అయితే ఈ నేషనల్ హైవేకి సంబంధించినంత వరకు కూడా ఈ టోల్ గేట్ పూర్తిగా నేషనల్ హైవేకి సంబంధించినటువంటి పరిధిలో ఉంది కాబట్టి దీని నుంచి కూడా మేము ఎటువంటి మినహాయింపు ఇవ్వలేము. మినహాయింపు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లోనే ఈ రకమైనటువంటి బోర్డ్స్ని టోల్ గేట్కి సంబంధించినటువంటి స్టాఫ్ డిస్ప్లే చేస్తున్నారు. దిస్ టోల్ గేట్ ఈజ్ అండర్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ. పక్కాగా కేంద్రానికి సంబంధించినటువంటి టోల్ గేట్ కాబట్టి టోల్ గేట్కి సంబంధించినటువంటి రుసుము మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించాల్సిందేనని చెప్పి ప్రత్యేకమైనటువంటి బోర్డ్స్ను కూడా డిస్ప్లే చేస్తున్నారు. టోల్ గేట్కి సంబంధించినటువంటి రుసుము కూడా ముక్కుపిండి వాహన చోదకుల వద్ద వసూలు చేయాల్సినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అది మా పరిధిలోకి రాదు అన్నటువంటి ఒక ఖచ్చితమైనటువంటి సందేశాన్ని యాజమాన్యాలు అందజేస్తున్నటువంటి టోల్ గేట్ వద్ద ఉన్నటువంటి యాజమాన్యాలు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంత టైం పడుతుంది, టోల్ గేట్ దగ్గర ఫీజు ఎలా వసూలు చేస్తున్నారు? అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కదా వద్దని చెప్పింది కానీ వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు కదా, మరి వాళ్ళేమో తీసుకోకుండా ఆగట్లేదు కదా, మరి కట్టాలి కదా తప్పనిసరిగా. మా ఊళ్ళో ట్రాఫిక్ ఆగిపోద్ది కదా. మొత్తం మీద వాహన చోదకులు మాత్రం కొంత అసౌకర్యానికి కలుగుతున్నప్పటికీ కూడా మరి టోల్ గేట్ వద్ద ఫీజులకు సంబంధించినటువంటి వ్యవహారం మాత్రం కొనసాగుతుంది కాబట్టి తాము చేయగలిగేది ఏమీ లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ టోల్ ఫీజు చెల్లించాల్సిందే అన్నటువంటి ఒక రకమైనటువంటి బలవంతంగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాహనాలు దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలు ఏవైనప్పటికీ కూడా వాళ్ళన్నింటినీ కూడా టోల్కి సంబంధించినటువంటి ఫీజు చెల్లించేటువంటి పరిస్థితి. అంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? టోల్ ఫీజుని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది, అయినప్పటికీ కూడా టోల్ గేట్ ఫీజు వసూలు చేస్తున్నారు. శ్రీశైలం నుంచి వస్తున్నాం. టోల్ గేట్ ఫీజు వద్దని చెప్పారు కదా, అయినా కూడా అంటే వద్దని చెప్పారు, అయినా వీళ్ళు కట్టించుకుంటున్నారు. మరి మనకు తెలియదు. అంటే ఎలా ఫీల్ అవుతుంది? అంటే మీకు అభ్యంతరం ఎలా ఫీల్ అవుతున్నాం అంటే ఏం చేస్తాం, అందరూ కడుతున్నారు, ఇంకా మేమే కడుతున్నాం అంతే. ప్రభుత్వం చెప్పింది అయినా కూడా టోల్ గేట్ ఫీజు వసూలు చేయడం అనేది మీరు ఎలా చూస్తారు? మేము అనేది అది ఎలా చూస్తున్నాం అంటే అది కరెక్ట్ కాదు. అది చెప్పినప్పుడు వదిలేయాలి కదా, అది మరి వీళ్ళు కట్టించుకుంటారంటే దానికి మేము ఏం చేస్తాం, ఇంకా కడతాం తప్పదు. ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ గత్యంతరం లేదు కాబట్టి ఆఖరికి వాహనాలు రాకపోకల్లో సాగించాలంటే బలవంతంగా టోల్ గేట్ ఆపుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలకు సంబంధించినటువంటి ఫీజు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి బలవంతంగానైనా సరే వాహనాలకు సంబంధించినటువంటి టోల్ ఫీజు చెల్లించాల్సి వస్తుందని చెప్పి కూడా చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు చేసినప్పుడు కేంద్రం నుంచి సరైనటువంటి ఆదేశాలు రాకపోవడం, మరోవైపు సహకారం కూడా లేకపోవడం, పండుగలకు సంబంధించినటువంటి రష్ను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా వాహన చోదకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో హరీష్ ఎన్టీవీ, కాజా టోల్ గేట్.